ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో కీలక విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ క్యాబినెట్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చర్చించాల్సినటువంటి అంశాలు ఏదైనా ఉందా అంటే, ఒకటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల పైన అసలు చాలా వరకు ఏమంటున్నారు, ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా, సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, లేకపోతే ఉద్యోగ ఖర్చుల, లేకపోతే ఎలక్షన్ ఖర్చులకు తప్ప దేనికన్నా పనికొస్తుందా లేదా. యాక్చువల్గా విధి విధానాలు ఏంటంటే, ఎంపీటీసీ ఏమో ఒక ఎంపీపీని ఎన్నుకుంటాడు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీ కూడా సేమ్, జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటాడు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు కావచ్చు, కొంచెం జిల్లా పరిషత్ల వరకు కొంతవరకు బాధ్యతలు ఉంటాయి. తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రోటోకాల్. తర్వాత ఎంపీటీసీ నిధులు, జెడ్పీటీసీ నిధులు అంత ఇంత ఉంటాయి. దాంట్లో తప్పించి ఇంకేం అవసరం లేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన 1000 కోట్లు ప్రభుత్వానికి నష్టం తప్పించి లాభం చేకూర్చే అవకాశాలు ఏం లేవు. సో ఎలక్షన్స్ ఖర్చు తర్వాత ఏమైనా లాభం ఉందా లేదా అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి 450 కోట్లు మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ నిధులు కేంద్రం దగ్గర అట్లే ఉన్నాయి. మార్చి 15 వరకు కనుక నిర్వహిస్తే డెఫినెట్గా మనకు 450 కోట్లు అనేది కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎంతవరకు నిర్వహిస్తారా లేదా, అసలు ఎన్నికలు పెడతారా లేదా అన్నది కూడా కీలకంగా ఈ క్యాబినెట్లో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.